హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు 6 ఎకరాల పొలం కౌలుకు ఇచ్చి 1 ఎకరంలో రోడ్డు పక్కనే వెజిటేబుల్స్, ఫ్లవర్స్ పండిస్తున్నారు. అసలు ఎలా ఉంది అంటే, రోడ్డు పక్కన పచ్చని పొలంలో బెండకాయ, టమాటో, 2 రకాల చిక్కుళ్ళు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, పచ్చిమిర్చి, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అందులోనే ఎర్రబంతి, పసుబంతి చెట్లు కూడా వేశారు. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటో చెప్పనా? మెయిన్ రోడ్డు పక్కనే పచ్చని చెట్లతో కూరగాయలు, పువ్వులు పండిస్తూ అందంగా ఒక చిన్న గుడిసె వేసుకున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది, నచ్చింది కూడా, చాలా బాగుంది. రైతు లేనిదే మనం లేము. ఆయన అయితే మంచి ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా, రసాయనాలు లేకుండా పండిస్తున్నారు. కూరగాయలు కోసి వీక్లీ ఒకసారి మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు. అలాగే రోడ్డు మీద వెళ్ళేవారు ఫ్రెష్గా కొనుక్కొని వెళ్తారంట. ఇంకా స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు అండ్ ఇంకా ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు వీక్లీ వన్స్ 500 రూపాయల వరకు అలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఆ బంతిపూలు చూడండి ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉన్నాయో. ఈ పక్కన వచ్చేసి క్యాబేజీ, క్యాలీఫ్లవరు. అసలు ఆకులు ఎంత పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. అసలు ఆ నల్లటి రేగడి మట్టిలో ఇలాగ పండిస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఆయన కూడా ఒక పెద్ద ఆయన. వాళ్ళు ఆ ఏజ్లో పొలాలు వెళ్ళలేని వాళ్ళు ఇలాగ కూరగాయల వరకు పండించుకుంటూ ఉంటున్నారు. ఆ రెడ్ కలర్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాంటివన్నీ బాగా పండిస్తున్నారు. ఈ చిన్న చిన్న చెట్లు వచ్చేసి మెంతికూర చెట్లు, చాలా బాగున్నాయి. ఆయనైతే వెళ్ళగానే అమ్మ ఫ్లవర్స్ కోసుకో అమ్మ, ఏం కాదు కోసుకో అని చెప్పేసి అన్నారు. నేనైతే కోసుకోలేదు. ఒక 4 అంటే 2 పసుబంతి, 2 ఎర్రబంతి కోసుకొని వచ్చాను. ఇంకా చాలా బాగా అనిపించింది. ఆ గుత్తులుగా ఉన్న పచ్చిమిర్చి, ఎర్రటి మిరపకాయలు కోత పండించడం అంటే ఇదే కదా అనుకున్నాను నేను. స్వర్గం అంటే ఇదేనేమో. మీ పొలంలో ఏమేమి పండిస్తున్నారో, లేదా మీ బాల్కనీలో ఏమేమి పండిస్తున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా పొలంలోకి వెళ్ళే వాళ్ళు, పొలంలో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అసలు రోడ్డు పక్కనే ఎంత చక్కగా, ఎంత బాగుందో. పక్కనే పత్తి పంట కూడా వేశారు. పక్కనే పత్తి పంట వేశారు. అక్కడే ఇంకా ఒక 4-5 వచ్చి పత్తి కోస్తున్నారు. చూడండి ఆ రెడ్ మిర్చి ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా, ఎంత బాగున్నాయో అసలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అదిగో నేను రెండు ఫ్లవర్స్ అవి, 2 ఫ్లవర్స్ ఇవి, 2 కలర్స్ కోసుకున్నాను అనమాట. కోసుకోమని చెప్పారు, బట్ నేను కోసుకోలేదు. కూర్చున్నాను నేను అక్కడ. ఎంతో హ్యాపీ అనిపించి ప్రశాంతంగా కూర్చున్నాను ఆ ప్లేస్లో. ఆయనైతే ఆ కొత్తిమీర చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి. అయితే అక్కడ మధ్యలో చిన్న చిన్న చెట్లు కలుపు మొక్కలు పీకుతున్నారు. కలుపు మొక్కలు మొలిచాయి. 1 ఎకరం పొలం అనమాట. ఎకరం కూడా ఉండదు, ఎకరం కంటే కొంచెం తక్కువ ఉంటుంది అంత పొలంలో. చూడండి క్యాబేజీ ఫ్లవర్, అసలు ఎంత ఫ్లవర్ లాగా లోపల క్యాలీఫ్లవర్ ఉంది. నాకు తెలియదు, ఫస్ట్ టైం అనమాట. పట్టుకొని లోపల చూస్తే గట్టిగా ఉంది. అసలు క్యాలీఫ్లవర్ కూడా అసలు ఎంత చక్కగా తెల్లగా. మార్కెట్లో వేస్తే ఎలా ఉంటాయంటే ఏదో వడబడినట్టు పురుగులు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్లో అయితే ఎంత తెల్లగా, ఎంత చక్కగా, ఎంత బాగుందో. ఒక మట్టి కానీ అంటే ఏం లేదు, ఒక మచ్చ కూడా ఏమి లేకుండా బ్లాక్. మార్కెట్లో కనుక మనకు చూస్తే బ్లాక్ కలర్లో అలా కొంచెం కొంచెం ఉంటుంది కదా, అసలు అలా కూడా లేదు, అంత నీట్గా ఉంది. సో పక్కనే ఇంకా పత్తి పండించారనమాట. ఆ పత్తి ఒక 4-5 వచ్చి కోస్తున్నారు ఆ పత్తి పొలంలో. ఇంకా వాటి మధ్యలో చిన్న చిన్న కలుపు మొక్కలు తీయడానికి కూడా ఒక చిన్న మిషన్ తోటి తను ఆ ముసలాయన అయినా పెద్ద అయినా కానీ చేసుకుంటూ ఉన్నాడు. చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మధ్యలో ఏమైనా కలుపు మొక్కలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయంట, అది అలా లాగితే. అంటే పూర్తిగా తెలీదు నాకు, నేను అంతగా అడగలేదు. అంటే నా ఉజ్జాయం ప్రకారం నేను చెప్పాను.
ఇవి టమాటా చెట్లు అయితే ఈ వీక్ మేము వెళ్ళాం కదా, అయితే కొయ్యలేదంట, కూరగాయలు ఏమీ కొయ్యలేదంట, మొన్ననే కోసామమ్మ ఇప్పుడు కొయ్యలేదు అని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ సండే కోస్తారంట. సండే కూరగాయలు ఏమి ఉన్నాయో మొత్తం కోసి మార్కెట్కి వేయడమో లేదా ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్తారంట. రోడ్డు పక్కనే కాబట్టి ఎవరైనా చూసి ఆగి తీసుకొని కూడా వెళ్తారు నాకు తెలిసి. అండ్ ఇంకొకటి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.